చాక్లెట్లో పురుగులు, బిర్యానీలో బొద్దింకలు. ఈ రోజుల్లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలోనే అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో రత్నదీప్ సూపర్ మార్కెట్ లో ఒక వ్యక్తి క్యాడ్బరీ చాక్లెట్ కొన్నాడు. దాన్ని తెరిచి చూడగా అందులో తెల్లటి పురుగుల మాదిరిగా కనిపించాయి. అవి ఏంటో తెలియక సందిగ్ధానికి లోనైన ఆ వ్యక్తి సూపర్ మార్కెట్ యొక్క యాజమాన్యానికి తెలియజేశాడు. అయితే దీని మీద స్పందించిన అధికారులు ఆ చాక్లెట్ల మీద పరీక్షలు నిర్వహించారు. అయితే అవి తెల్లటి పురుగులుగా పరీక్షల్లో తేలింది. అవి కూడా చనిపోయినటువంటివి కాదు, బతికున్నటువంటి తెల్లటి పురుగులుగా పరీక్షల్లో తేలింది. చిన్న చిన్న దుకాణాలు, వీధిలో ఉండే దుకాణాలే కాదు, అంత పెద్ద సూపర్ మార్కెట్ లో కూడా ఫుడ్ సేఫ్టీకి సేఫ్టీ లేదు. ఇలాంటి పరీక్షలు కానీ నిర్వహించకుండా సూపర్ మార్కెట్ అధికారులు స్టాక్ ని తీసుకోవడమే కాకుండా ప్రజల ప్రాణాలతో కూడా ఆడుకుంటున్నారు. బతికున్న పురుగులు అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ దాన్ని చూడకుండా ఆ వ్యక్తి తిని ఉంటే, ఆ పురుగులు కడుపులోకి వెళ్ళి ఉంటే అతని ఆరోగ్య పరిస్థితి ఏమి కావాలి? ఒకవేళ అతను చనిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెల్లటి పురుగులు అంటే మామూలు విషయం కాదు. అవి చిన్న ప్రాణమే కాదు, ప్రతి ఒక్కరి ప్రాణాలు తీసే అంత ప్రాణాంతకం కూడా కావచ్చు. ఆ పురుగులు కడుపులోనే పెరిగి పెద్దయ్యే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడించారు. కాబట్టి ఇప్పటి నుంచి సూపర్ మార్కెట్లు, సూపర్ మాల్స్, వీధిలో ఉండే దుకాణాలే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఫుడ్ కి సంబంధించిన వస్తువులు కొంటున్నామంటే దాన్ని 1కి 10 సార్లు చెక్ చేసి మరీ తీసుకోండి. యాజమాన్యం కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే వాటిని మనమే తినం కదా, ప్రజలు కొనుగోలు చేసి వాళ్ళ ఫ్యామిలీకి వినియోగించుకుంటారు. అలాంటి ఫుడ్ కి సంబంధించిన వస్తువుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి జాగ్రత్తలు పాటించి నాణ్యమైన సరుకులను దిగుమతి చేసుకొని వినియోగదారులకు వినియోగించండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బిర్యానీ అంటే అదొక తెలియని స్పెషాలిటీ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా బిర్యానీ చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఇదొక షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు బిర్యానీ తీసుకొచ్చినప్పుడు మనం దాని మీదున్న ఇష్టంతో దాన్ని పరిశీలించకుండా తినేస్తూ ఉంటాం. ఇతను కూడా అలాగే చేశాడు. బిర్యానీ తెచ్చిన వెంటనే తినేశాడు. సగం బిర్యానీ తిన్న తర్వాత బొద్దింక దర్శనం ఇచ్చింది. అప్పుడు చేసేది ఏమీ లేక యాజమాన్యానికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు. దీన్ని మారుస్తాం అని చెప్పారు. కానీ అతను ఇది మార్చినంత మాత్రాన మొత్తం మారిపోతుందా? మీరు నాకు కొంత భాగం మాత్రమే తెచ్చి ఇచ్చారు, కానీ మీరు బిర్యానీ వండింది నాకు మాత్రమే సపరేట్ కాదు కదా. హోటల్ కి వచ్చే అందరికి సరిపడా కుక్ చేస్తారు. సో అది మొత్తం కలుషితమైనట్టే కదా. ఒకవేళ ఈ బిర్యానీ తిన్న వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ రెస్టారెంట్ యాజమాన్యం ఏమి సమాధానం ఇవ్వలేక సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో రఘు అనే ఆ బాధితుడు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్ మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాడు. రెస్టారెంట్ సిబ్బంది కానీ, హోటల్ సిబ్బంది కానీ, సూపర్ మార్కెట్ల సిబ్బంది కానీ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళే అవుతారు. ప్రజలు కూడా ఈ రోజుల్లో ఇంట్లో వంటలు చేసుకోకుండా బయటి ఫుడ్ కే అలవాటు పడిపోయారు. బయటి టేస్ట్లకు పూర్తిగా అడిక్ట్ అయిపోయారు. ప్రతి చిన్న వస్తువు, తాగే నీటి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా బయట తెచ్చుకొని, బయట ఆర్డర్ ఇచ్చుకొని మరీ తింటున్నారు. అలాంటి అలవాట్లను మానుకుంటే మన ప్రాణాలను కూడా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఇలాంటి నిర్లక్ష్య ధోరణికి మనం అడ్డుకట్ట వేయాలి. అదుపు లేకుండా రోజు వందలాది మంది అలా రెస్టారెంట్లకి, బయట ఫుడ్ కి అలవాటు పడిపోయి విచ్చలవిడిగా తినేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి వల్లే హోటల్ యాజమాన్యం కానీ, అక్కడ కుక్ చేసే వాళ్ళు కానీ నిర్లక్ష్యం చూపిస్తున్నారు. హడావిడిగా ఎలా పడితే అలా కుక్ చేసి మనకి ఇస్తున్నారు. అందులో ఏం వేస్తున్నారో కూడా మనం సరిగ్గా చూడం. ఇప్పుడు నేను చెప్పినవి పర్టికులర్ గా గమనించారు కాబట్టి అవి కనిపించాయి. ఒకవేళ అలవాట్లో పొరపాటుగా అది ఏమైతే ఏముంది, అందులో ఒక భాగమే అనుకొని తినేస్తే, ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే హఠాత్తుగా మన ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. మన ప్రాణాలు కోల్పోయేంత విషమంగా కూడా మన పరిస్థితి మారొచ్చు. అలాంటి పరిస్థితిలో చేయాల్సింది ఏమి ఉంటుంది? హాస్పిటల్లో అడ్మిట్ కావడం తప్ప. సో కాబట్టి అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. వీలైనంత వరకు బయటి తిండిని అదుపులో ఉంచుకోండి. హోటల్ మరియు రెస్టారెంట్, సూపర్ మార్కెట్ల యాజమాన్యాలు కూడా కొంచెం బాధ్యత వహించి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి నిర్లక్ష్యంగా ఉండకుండా అన్నిటిని చెక్ చేసిన తర్వాతే వినియోగదారులకు వినియోగించండి.